హాయ్ టు ఆల్. ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఏపీ అండ్ టీఎస్, ఓవరాల్ ఇండియా ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ ఎవరైతే రిక్రూట్మెంట్స్ అనేది ఫినిష్ చేసుకొని ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనకి ఎటువంటి జాబ్ వస్తుందని, లేకపోతే ఎటువంటి ఏ ఫోర్స్లో అలాట్మెంట్ అవుతుందని, లేకపోతే కట్ ఆఫ్స్ ఏ విధంగా వస్తాయని. కొంతమంది బార్డర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది హై మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మీడియం రేంజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ ఏంటంటే మనకు అసలు జాబ్ వస్తుందా లేదా, ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనం ఉంటామా లేదా అని. సో లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే డూ ఆర్ డై, వస్తే వస్తుంది లేకపోతే లేదు. హై మార్క్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కన్ఫర్మ్ అనేది వస్తుంది, ఎందుకంటే హై మార్క్స్ వచ్చాయంటే మినిమం వాళ్ళకి ఏదో ఒక ఫోర్స్ అయితే అలాట్మెంట్ అవుతుంది. ఈ మిడిల్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం అయినంత వరకు టెన్షన్ పడతారు, అసలు మన పేరు ఉంటుందా లేదని. అదంతా పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం, ఎందుకంటే నేను కూడా ఒక ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్నే కాబట్టి మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ అలాగే నెక్స్ట్ ఫిజికల్, డాక్యుమెంట్ అండ్ మెడికల్ 4 థింగ్స్ కూడా మనము 100% కూడా కంప్లీట్ చేసాం. 100% కూడా ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వరు. కాకపోతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఫిజికల్ కూడా కంప్లీట్ చేసుకొని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని, మెడికల్ లాస్ట్ వన్ మెడికల్ కూడా కంప్లీట్ చేసుకొని, మెడికల్లో కూడా కొంతమందికి రీమెడికల్ కూడా పడుతుంటుంది. సో రీమెడికల్ కూడా కంప్లీట్ చేసుకొని వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇది అందరూ వెయిట్ చేసేది ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసమే, ఎప్పుడు వస్తుందా అని. మనకి షెడ్యూల్స్ కూడా రావడం జరిగింది, నెక్స్ట్ ఇయరే షెడ్యూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సిఎస్ఎఫ్ అవ్వచ్చు, సిఆర్పిఎఫ్ అవ్వచ్చు. సో మనకి మ్యాక్సిమం అయినంత వరకు ఈరోజు డేట్ 29th అనమాట. ఈ వీడియో ఈరోజు డేట్ 29th కదా, మనకి December 1st అయినా రావచ్చు, లేకపోతే December 1st వీక్నైనా సరే మనకి రిజల్ట్స్ అనేవి రావచ్చు. December 1st వీక్ అయితే లాస్ట్, ఆ వీక్ అయితే ఖచ్చితంగా సరే రిజల్ట్స్ రావాల్సిందే. లేదు అని అంటే ఇంకా లేట్ అయితే మనం ఏమీ చేయలేం దానికి, ఎందుకంటే మనం 100% ఎవరు చెప్పలేరు అనమాట. December 1st వీక్ అయితే లాస్ట్ అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 3 కేటగిరీస్ ఉంటారనమాట. మెయిన్ ఏంటంటే హై మార్క్స్ వచ్చిన వాళ్ళు, మీడియం మార్క్స్ వచ్చిన వాళ్ళు, బార్డర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు. అంటే ఇలా ఎందుకు చెప్పానంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి వస్తుందా రాదనేది వాళ్ళకి అర్థమైపోద్ది. 50-50 ఛాన్సెస్ కాదు, డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. వస్తే వస్తుంది లేకపోతే రాదు. లో మార్క్స్ అంటే బార్డర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, మీకు కేటగిరీలో బార్డర్ మార్క్స్ వస్తాయి కదా, సో వాళ్ళు. హై మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఫోర్స్ అనేది అలాట్మెంట్ అవుతుంది. అదైతే ఏ ఫోర్స్ అనేది వాళ్ళు పెట్టుకున్న ఆర్డర్ బట్టి అదంతా డిసైడ్ అవుతుంది. పక్కన పెడితే ఈ మీడియం రేంజ్ ఉంటుంది కదా, చూసారా, కొంతమంది ఇక్కడ సెలెక్ట్ అవుతారు, కొంతమంది డిస్క్వాలిఫై అవుతారు. అయితే పక్కన పెడితే వీరికి ఎక్కువ టెన్షన్ ఉంటుంది అనమాట, అసలు ఏమవుతుందా అని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ పేరు అనేది ఉన్నా లేకపోయినా సరే హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరైతే మీ యొక్క 100% కూడా ఇచ్చారు. ఇంకా దానికి మనం కూడా ఏం చేయలేం. పేరు ఉంటుందా ఉండదా, నా పేరు లేదు నా పేరు ఉంటుందంటే దానికి కట్ ఆఫ్సే నిర్ణయించబడతాయి. మనకి కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు వస్తే ఓకే, అందరి పేర్లు ఉంటాయి. కట్ ఆఫ్ కంటే తక్కువ మార్కులు వస్తే అది మీరైనా కాదు నేనైనా సరే నా పేరు కూడా ఉండదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెరీ కంగ్రాచులేషన్స్ అనమాట, హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. మనకి నెక్స్ట్ జీడీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, 4th నుంచి. ఇది అందరికీ తెలిసిందే. మ్యాక్సిమం వరకు మనకున్న డేస్ కూడా 60 డేసే, జస్ట్ 60 డేస్ అనమాట. ఎవరైతే ఈ 60 డేస్ బాగా ప్రిపేర్ అవుతారో, లాస్ట్ టైంలాగా ఎవరికైతే కొంతమందికి ఏంటంటే ఫిజికల్కి 2 మార్క్స్ డిఫరెన్స్తో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, 1 మార్క్తో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఫిజికల్లో 5 మార్క్స్ 2 మార్క్స్తో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే కన్ఫర్మ్గా జాబ్ వస్తుందా రాదని చెప్పలేం కదా. సో ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఏదైతే మనకి నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుందో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2025, అది 60 డేస్ ఎవరైతే యూటిలైజ్ చేసుకుని హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అదేంటంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతుందండి మీ స్ట్రాటజీ, మీరు కోచింగ్ తీసుకుంటారో, ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుతారో, లేకపోతే మీ సెల్ఫ్ స్టడీ అనేది పక్కన పెడితే అది మీ యొక్క ఒపీనియన్. కానీ 60 డేస్ కూడా ఖచ్చితంగా కూడా మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ఎవరైతే 100% యూటిలైజ్ చేసుకుంటారో, మళ్ళీ ఏంటంటే లాస్ట్ టైం లాగా నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయన్న, అరే ఇలా అయిందన్న, నేను క్వాలిఫై అవుతానా లేదా అనేది అలా కాకుండా ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈ 60 డేస్ కూడా యూటిలైజ్ చేసుకోండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ రిజల్ట్స్ గురించి వెయిట్ చేసే కంట, అంటే హై మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఫోర్స్ వస్తుంది, అదంతా పక్కన పెడితే ఈ బార్డర్ మార్క్స్, ఈ యావరేజ్ మార్క్స్ కూడా ఉంటారు కదా, మ్యాక్సిమం ఎంతవరకు ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అయిపోండి. వస్తుంది అంటే పేరు వస్తుందా రాదని నేను చెప్పట్లేదు, వచ్చినా రాకపోయినా సరే ప్రిపరేషన్ అయితే ఉంటుంది కదా. బార్డర్ మార్క్స్ అయితే ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే. మ్యాక్సిమం అటు ఇటు కన్ఫ్యూజింగ్ ఉండేది ఏంటంటే ఈ మీడియం రేంజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళకి కేటగిరీలో +10 ఎక్కువ వచ్చినా, +15 ఎక్కువ వచ్చినా, +12 ఎక్కువ వచ్చినా సరే ఏంటంటే వస్తుందా రాదని ఒక డౌట్తో ఉంటారు కదా. వస్తుందా రాదనేది అయితే పక్కన పెట్టండి బ్రదర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ నువ్వు వెయిట్ చేయకపోయినా సరే ఫైనల్ మెరిట్ లిస్ట్ 100% రావాల్సిందే. దాంట్లో నీ పేరు ఉంటుందా ఉండదని మెరిట్ లిస్ట్ చూసాక తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే అప్పటి వరకు టైం అనేది వేస్ట్ చేసే బదులు ఏంటంటే మనము ఫర్దర్గా ప్రిపేర్ అవ్వడం అనేది మంచిది కదని నా ఒపీనియన్. అంతేనే మీకు
మీకు ఇది గుడ్ అనిపిస్తే ఓకే, బ్యాడ్ అనిపిస్తే వదిలేయండి, అంతేగాని మళ్ళీ నెగిటివ్గా అయితే తీసుకోవద్దు. సో అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. అప్కమింగ్ ఎగ్జామ్కి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్కులు అందరికీ వస్తాయి, మంచిగా ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో టైంని. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. జై హింద్.